మొదటి క్వశ్చన్ 23 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ 2026. ఓకే, భారత ఎన్నికల సంఘం ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ 2026ను ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కలను నాటడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన కొత్త చొరవ ఏది? దీనికి రైట్ ఆన్సర్ ఆరోగ్య వన్. ఆరోగ్య వన్ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్డన్ లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2026గా ఏ భారతీయ మహిళ క్రికెటర్ ఎంపికైంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ. దీప్తి శర్మను విజ్డన్ లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2026గా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల షేఖా సరస్సు పక్షుల అభయారణ్యం భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి షేఖా సరస్సు పక్షుల అభయారణ్యంకు భారత్ యొక్క 99వ రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.